హలో ఫ్రెండ్స్, ఈరోజు మాస్ ఆటిట్యూడ్ వీడియో క్రియేట్ చేద్దాం. చాలా బాగా వచ్చింది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. అక్కడ చూడండి, ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియోను క్రియేట్ చేయడానికి అలర్ట్ మెషిన్ యాప్ కావాలి. ఇప్పుడు ఆ యాప్ను ఓపెన్ చేద్దాం. అంటే మీకైతే ఒక ఫుల్ ప్రాజెక్టు ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకైతే ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ప్రాజెక్టులో ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకున్నది. దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఈ విధంగా వస్తుంది. మీరు ఏం చెప్తారంటే, మీరైతే మీ వీడియోతో కానీ ఇంకా మీకు నచ్చిన వాళ్ళ వీడియోతో కానీ ఈ వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫుల్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో కింద ఉంటుంది. కింద దీని మీద ట్యాప్ చేయండి. ఈ కలర్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద మీడియా మీద ట్యాప్ చేయండి. మీరు ఎవరి ఫోటోతో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. ఇట్లా అడ్జస్ట్ అయిపోతుంది. ఈ చిన్న ఫోటోలు ఉన్నాయి కదా, దీంట్లో ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ ఫోటో, ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోను డిలీట్ చేయండి. స్టార్టింగ్లో ఉంచి ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ మీడియా మీద ట్యాప్ చేయండి. వారి ఫోటో తీసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఫోటోను ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి కిందికనండి. కిందికని దీని మీద ట్యాప్ చేయండి. కొద్దిగా ఇట్లా అడ్జస్ట్ చేయండి, ఫేస్ కరెక్ట్ ఉండేలా అడ్జస్ట్ చేసి ఈ ఫోటోను చివరి వరకు ఇట్లా జరపండి. ఈ ఫోటో సింబల్ ఉంది కదా, ఇక్కడ చిన్నగా దీని మీద ట్యాప్ చేయండి. ఈ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది మొత్తం మీకు ఈ లేయర్ ఎంత ఉందో అంతవరకు అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సెకండ్ గ్రూప్ మీదలోకి వెళ్ళండి. ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఈ ఫోటోను డిలీట్ చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇంకో ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని మళ్ళీ ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి జరపండి. మళ్ళీ సేమ్ ఇట్లానే జరిపి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటోని కొద్దిగా అడ్జస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. మీకు ఇట్లా అడ్జస్ట్ అయిపోతూ ఉంది ఫోటోలన్నీ. ఇట్లానే మీకు 4 గ్రూపులు ఇచ్చాను, సేమ్ ఇదే గ్రూప్ ఎడిట్ చేసుకోండి. ఈ రౌండ్ రెక్టాంగిల్ ఉంది కదా, దీన్ని మాత్రం ఏం చేయకండి. ఈ ఫోటోని మాత్రమే డిలీట్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చి మళ్ళీ వేరే ఫోటోను తీసుకొని ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికని మళ్ళీ సేమ్ ఈ చివరి వరకు ఫోటోని జరిపేయండి. జరిపేసి ఇట్లా అడ్జస్ట్ చేసేయండి. మళ్ళీ ఈ గ్రూప్లోకి వెళ్ళి సేమ్ అట్లాగనే ఈ ఫోటోలు మొత్తం డిలీట్ చేసి మీకు ఎవరిదైతే నచ్చుతుందో ఫోటో అది తీసుకోండి. సేమ్ ఇట్లానే అడ్జస్ట్ చేయండి. చూసారు కదా, ఇట్లానే అవుతుంది. ఈ కిందిది కూడా ఫోటో తీసేయండి. ఈ కలర్ సింబల్ ఉంది కదా, కలర్ సింబల్ మీద ట్యాప్ చేసి ఈ మీడియా సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. మీకు ఇది ఇట్లా అడ్జస్ట్ అయిపోతుంది. మీకైతే అట్లా చూపించాను. మొత్తం అట్లనే అడ్జస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి రండి. ఇస్తాను లిరికల్ వీడియో, అదిను ఇంకొకటి పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. అది రెండు మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. వీడియోని తీసుకొని ఈ వీడియో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఒపాసిటీ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి లైట్ రన్లోకి వెళ్ళండి. స్క్రీన్ చేసేయండి. స్క్రీన్ చేసి దీన్ని కొద్దిగా ఇట్లా అడ్జస్ట్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్కి వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పార్టికల్ వీడియో తీసుకోండి. పార్టికల్ వీడియో తీసుకొని ఓన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఈ కింద రెండోది ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. 90 degrees ఉంచండి. ఉంచి దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి దాని మీద ట్యాప్ చేయండి. బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి లైట్ అని చేసేయండి. స్క్రీన్ చేసేయండి. ఇక్కడ సౌండ్స్ ఉంది కదా, సౌండ్లోకి వెళ్ళి ఇది తగ్గించేయండి సౌండ్. ఒకసారి వీడియో చూడండి ఎట్లా ఉంటుందో. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఇప్పుడు ఇక్కడ పైన యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. వీడియో సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.